మన ప్రభువును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు వాక్యము ధ్యానాంశముగా దేవునికి విరోధముగా పాపము మనము చేయకుండా ఆపగలిగినది ఏంటి అంటే, మనము పాపము చేస్తామని చేసిన తర్వాత పశ్చాత్తాపడటము, లేకపోతే చేసామని దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం, లేకపోతే పాపం చేసామని ఉంటుంది. అయితే పాపమే చేయకుండా ఏది దేవునికి విరోధము మనం ఆ కార్యము చేయకుండా అడ్డగించగలిగేది ఏది, ఆ విషయాన్ని గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఆది కాండము 20వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తే, అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదవు. అబ్రహాము మరి సొదొమ గొమొర్రాలు నాశనం అయిన తర్వాత దక్షిణ వైపుకు వెళుతూ గెరారు ప్రాంతానికి వచ్చాడు. గెరారు ప్రాంతానికి అబీమెలెకు రాజు. అటువంటి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఈయన ఎవరు, పరదేశం నుంచి వస్తున్నాడు కాబట్టి ఆయన భార్య విషయంలో మరి శారా విషయంలో చెల్లెలని చెప్పాడు. ఎందుకని ఆ దేశంలో వాళ్ళందరూ దేవుని నమ్మిన వాళ్ళు కాదు, అన్యులు. మరి అన్యుల మధ్యన మరి మరి భార్యను ఆ దేశంలో ఉంటే ఏం చేస్తారని భయపడ్డాడు. మరి అక్కడ మరి అక్కడ మరి ఉండటానికి అనుకూల పరిస్థితి ఉండవనుకుని రాజస్థానానికి వెళ్ళి రాజుకు చెప్పినప్పుడు ఆమె చెల్లెలు అన్నాడు కాబట్టి రాజు కూడా ఆమెను రాజస్థానంలో ఉండమని చెప్పాడు. మరి ఈయన చెప్పాడు. అయితే రాత్రి కలలో దేవుడు రాత్రి అయితే మళ్ళీ చూసుకో, దీన్ని కట్ చేయి. అయితే రాత్రి కలలో దేవుడు కనబడి, అబీమెలెకు, నీవు ఒక స్త్రీని ఉంచుకున్నావు, ఆమె ఎవరో తెలుసా, ఒక పురుషునికి భార్య, కాబట్టి ఆమె పట్ల నీవు ఏమైనా అతిక్రమం చేస్తే నీవు చచ్చిన వాడేవుతో జాగ్రత్త అని చెప్పాడు. అప్పుడు అబీమెలెకు ఏం చేస్తాడు, దేవా, మరి తీసుకొచ్చిన వాళ్ళు నా చెల్లెలని చెప్పాడని నేను తీసుకున్నాను, అయితే నేను ఆమె పట్ల ఎటువంటి అతిక్రమం చేయలే, యథార్థముగా ప్రవర్తించానంటే ఆమె అక్కడ లభ్యమైంది, దొరికిందని వెంటనే ఆమెని నేనేమీ చేయలే, ఆమె నా ఇంటి ఉంచుకున్నాను, కానీ ఆమె పట్ల యథార్థం ఉన్నాను కాబట్టి నా తప్పేమిటని దేవుని అడిగినప్పుడు, నీవు యథార్థమైన హృదయంతో ఉన్నావు కాబట్టి నీవు దేవునికి విరోధముగా ఏ తప్పు లేకుండా చేయకుండా నిన్ను అడ్డగించింది. అంటే అబీమెలెకు ఆమెను తీసుకున్నప్పుడు ఏదైతే యథార్థ హృదయంతో ఉన్నాడో దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, అబీమెలెకు ఆమెను ఏమి చేయకుండా మరి ఎటువంటి దేవునికి విరుద్ధమైన కార్యం చేయకుండా అడ్డగించిందంటే అతను మనసు మరి ఆ రీతికి వెళ్లకుండా దేవుడు అడ్డగించాడు. అయినను దేవుడు స్వప్నం కలిసి మరి గద్దిస్తూ చెప్తున్నాడు, నువ్వు చేస్తే నీకు ఏదో శాపమైన కారణం వస్తుందని. ఎందుకని? అబీమెలెకు యథార్థ హృదయంతో ఉన్నాడు. యథార్థ హృదయంతో ఉన్నప్పుడు మనము ఒకవేళ శోధనలో పడవలసి వచ్చినా, ఒకవేళ మనకు శోధన వచ్చినా, మరి మనం చేయవలసిన కార్యంలో ఏదైనా శోధన పరిస్థితులు ఉన్నాను, మన యథార్థతను బట్టి దేవుడే మనము పాపం చేయకుండా ఆపగలిగిన గొప్ప సంఘటన ఇది. కాబట్టి అక్కడ అబీమెలెకు ఆమె పట్ల ఎటువంటి క్రియ కూడా చేయలేదు. మరి ఆ విషయాన్ని దేవుడు చెప్పాడు. దేవుడు కూడా, నీవు యథార్థం ఉన్నావు కాబట్టి నాకు విరుద్ధముగా, అంటే దేవుని విరుద్ధమైన పాపము చేయకుండా నిన్ను అడ్డగించునని అక్కడ చెప్పాడు. చెప్పిన తర్వాత మరి ఆమె విషయంలో మరి అబ్రహాముని పిలిచి అడుగుతాడు. అబ్రహాం చెప్తాడు, ఆమెకి నా చెల్లెలని చెప్పడంలో నా తండ్రి కాకుండా ఆయన చెల్లెలు వరుస ఎట్లా అయిందో ఒక విషయం చెప్తాడు. అయితే ఆ తర్వాత ఇతను ఏం చేస్తాడు, అబీమెలెకు ఆమె పట్ల, ఆమె ఆ రీతిగా చేశాను, లేకపోతే ఉంచాను, లేకపోతే ఇంకేదైనా ఉద్దేశంతో జరిగిందనో ఏదైనా కానీ ప్రాయశ్చిత్తం కొంత ధనం కూడా ఇచ్చేసి ప్రాయశ్చిత్తాన్ని కూడా చేసుకుంటాడు. ఇది యథార్థమైన హృదయం. అంటే యథార్థమైన హృదయం కలిగిన వారు ఏ రీతిగా ఉంటారు, వారు చేసే అవకాశం అన్నది చేయకుండా, వారు మరి ఏదైనా అవకాశం ఉంది కదా దాని గురించి ఎంతో మరి ఆతృత పడకుండా, మరి యథార్థంగా చేసినప్పుడు దాని మీద లభ్యమైతే చేసుకోవాలనేదో అనుకున్న ఉద్దేశం ఉండా అటువంటి క్రియ జరగవలసి వచ్చే పరిస్థితులు కూడా దేవుడు చేయలేదు, కానీ ప్రాయశ్చిత్తం కూడా చేసుకున్నాడు. కాబట్టి అబీమెలెకుకి ఏమైందప్పుడు, మరి ఇతను ప్రవక్తని దేవుడు చెప్తాడు, అబ్రహాము ప్రార్థన చేయకుండా. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు అబీమెలెకు ఇంట్లో మరి గర్భాన్ని మోసించిన దేవుడు తెరిచాడంటే
వారికి అప్పటికి చాలా సంతతి లేకుండా ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. అటువంటి అన్నిటినీ కూడా దేవుడు విడుదల కలగజేసి అంటే వారికి గర్భాన్ని తెరిచాడు. మరి అంత గొప్ప కార్యం జరగటానికి లేకపోతే అంతకుముందు ఆపటానికి మరి ఏది యథార్థమైన హృదయం కలిగి ఉండటం అనే గొప్ప సంఘటన. శోధన వచ్చినను ఆ శోధన నుంచి జయించే రీతిగా దేవుడు యథార్థ హృదయాన్ని కాపాడతాడు. మరి ఆ రీతిగానే ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లింత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనను. ఇక్కడ సంఘటన ఏంటి? యేసేబు చరిత్ర మనం చూస్తే యేసేబు అన్నదమ్ములు అతని పైన ద్వేషభావంతో చంపాలనుకున్నారు. తర్వాత ఐగుప్తులు అటు వెళ్తుంటే వాళ్ళకి బానిసగా అమ్మేశారు. బానిసగా తీసుకెళ్ళిన వాళ్ళు ఆ దేశంలోకి వెళ్ళినాక అక్కడ వేళ వేసినప్పుడు మరి అక్కడ పోతీఫర్ అనే రాజ్యాధికారి, రాజ్యంలో అత్యున్నత స్థానంలో ఉన్న పోతీఫరు ఆయన కొనుక్కొని ఆయనంట పనికి తీసుకువెళ్ళాడు. అయితే యేసేబు ఉన్న యథార్థతను బట్టి అతని యొక్క ప్రవర్తనను బట్టి ఎన్నో చూసి అతని క్రమంగా ఒక్కొక్కటి ఆ గృహంలో చేసే క్రియలు అప్పచెప్పాడు. ఏంటి అన్నీ చూసుకుంటాకి అతను ముందుగా బానిసగా పనిచేసేవాడుగా తీసుకెళ్ళిన తర్వాత యథార్థతను బట్టి ఒక్కొక్క విషయంలో అతను వాటన్నిటిని నిర్వహించేవాడుగా చేస్తూ క్రమముగా, ఎందుకని రాజు దగ్గర చాలా ఉన్నత అధికారి కాబట్టి ఆయనకి చాలా సమయం అక్కడే వెచ్చించాలి, అక్కడే ఉండాలి. మరి ఇంటి పనులకి అన్నిటికి పైన ఇతనికి మరి అధికారం అప్పచెప్పాడు. అంటే ఇవన్నీ చూసుకుని నిర్వహించుటకు, ఎందుకని అతను యథార్థతను బట్టి మరి మంచి ఎటువంటి పొరపాటు జరగదు కాబట్టి అన్ని విషయాలు చూసుకుంటూ ఉన్నాడు. యేసేబు మరి అంతగా అన్నదమ్ములు వంచి బానిసగా అమ్మినా, బానిసగా దేశంలో వెళ్ళినా ఎంతగానో మరి కృషించి కృంగి లేకపోతే ఇంకొక రకంగా మరి ఉండవలసిన యేసేబు దేవుని నమ్మకం విశ్వాసం ఉంచి దేవుడు ఏ కార్యం వల్ల ఎందుకు నడిపిస్తున్నాడో, లేకపోతే దేవుడు తనకి మార్గం చూపిస్తాడనో, లేకపోతే తను నడిపిస్తాడనో విశ్వాసంతో ఉండి మరి ఎక్కడికి వెళ్ళానో తన యథార్థతతో ఉన్న ప్రవర్తనను బట్టి, యేసేబు నీతిమత్వాన్ని బట్టి అక్కడ బానిసగా వెళ్ళినవాడు ఆ గృహంలో అన్ని నిర్వహించేవాడుగా వెళ్ళిపోయాడు. అయితే యేసేబు ఎంతో సుందరుడు, మరి అన్ని విషయాలు చూస్తున్నప్పుడు ఆయన భార్య అతను చూసి అతన్ని ఏ రీతిగా ప్రలోభ పెట్టాలనుకుంది. అయితే ఈ విషయం గమనించిన యేసేబు అప్పుడు తప్పుకుంటూ వెళుతున్నాడు. సరే, ఏ రీతిగా నేను అతను ప్రలోభ పెట్టాలని యజమాని లేని సమయంలో, అందరినీ కూడా పనివాళ్ళు లేని సమయంలో చూసి అతని పైన మరి ఏదో కార్యం చేయాలనుకున్నప్పుడు చెప్తున్నాడు యేసేబు. ఏమని? నా యజమాని నా యందు నమ్మకం ఉంచి ఈ గృహం మొత్తము అన్ని కార్యాలు చేయటకు నాకు నిన్ను తప్ప అధికారం ఇచ్చాడు. అంటే నువ్వు ఆయన భార్య కాబట్టి నిన్ను తప్ప ఏ విషయంలో కూడా గృహంలో నాకు స్వతంత్రం ఉంది, చేయొచ్చు. అంతగా నమ్మి విశ్వసించి ఇచ్చిన ఆయన భార్యవైన నీవు మరి ఈ రీతిగా నన్ను ప్రలోభ పెట్టద్దు. ఎందుకని నన్ను నమ్మి విశ్వసించి ఇచ్చిన ఆయనకి నేను బద్ధుడనే ఉండాలి, కానీ అతిక్రమించకూడదు. అతిక్రమించమని నువ్వు చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి? మరి ఆమె అనుకున్నట్టు చేస్తే ఇంకా ఆధిపత్యం ఆ గృహంలో పొందొచ్చు, లేకపోతే ఇంకా అనేకమైన మరి ప్రయోజనాలు పొందొచ్చు, లేదా ఆ విషయం తెలిస్తే శోధనలో పడవచ్చు. అయితే యేసేబు మరి శోధనలో పడటానికో లేకపోతే లేదు, యేసేబు యథార్థ హృదయుడై ఉన్నాడు, యజమాని చెప్పిన బద్ధుడై ఉన్నాడు, దేవుని యందు నిలిచి ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడు అక్కడ? ఆమె ఆ రీతిగా ప్రలోభ పెట్టినాను, లేకపోతే ఇప్పుడు ఆ విషయంలో ఒప్పుకోకపోతే ఆమె ఏదైనా ఇతని పైన మరి దుర్మార్గ క్రియ చేయవచ్చు. అయినను దేవుని నిలిచి యథార్థంతో ఉన్నప్పుడు ఏ విషయం నేను భయపడవలసిన అవసరం లేదు. ఆమె ఆ సమయంలో ఏం చేసింది? అతని యొక్క వస్త్రాన్ని పట్టుకొని మరి అందరిని పిలిచినప్పుడు, అంటే అప్పటికే ఆ గృహంలో అతని ఆధిపత్యాన్ని ఎంతోమంది వ్యతిరేకిస్తూ ఉండొచ్చు. ఇతను హెబ్రీయుడు. మరి సమయం వచ్చింది, ఆమె చెప్తున్న మాటలు నమ్మారో లేకపోతే నమ్మబలికేటట్టుగా ఆమె అతను నన్ను ప్రలోభ పెట్టాడు, అతని వస్త్రాన్ని పట్టుకున్నాన్ని రుజువుగా చూపించినప్పుడు యజమాని చూసి అతనిని బంధించి చెరసాలలో వేశాడు. మరి ఇంత యథార్థం కలిగినప్పుడు మరి యేసేబు అక్కడ ఏం చెప్పాడు ఆమెతో? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని యజమాని భార్యతో అన్నాడు. అంటే విరోధముగా చేసి దేవునికి విరోధమైన కార్యము నేను చేయలేను, ఎందుకని నా యథార్థతను బట్టి అటువంటి విరుద్ధమైన కార్యము చేయకుండా ఆపగలిగింది ఎవరు? ఆపింది ఎవరు? నీ యథార్థతను బట్టి దేవుడే నిన్ను అటువంటి ప్రలోభంలో పడకుండా ఆపగలుగుతాడు. నీ నీతిమత్వం బట్టి నువ్వు ఆగుతున్నావు, అదే సమయంలో నీకు ఇంకా ప్రలోభం కాకుండా దేవుడు అక్కడ ఆపి మరి యేసేబును మరి జైలుకి వెళ్ళినా సరే, నేను ఎక్కడున్నా సరే
నా యథార్థతను బట్టి దేవుడు నన్ను రక్షిస్తాడని విశ్వాసముతో అక్కడ మరి దేవునికి విరుద్ధమైన కార్యం చేయలే. దేవునికి విరుద్ధమైన కార్యం చేయకుండా ఉన్నప్పుడు మరి ఏం జరగాలి? ఇతను జైలుకి వెళ్ళిపోయాడు. మరి ఇంతగా దేవుని యందు నిలిచినప్పుడు జైలుకి వెళ్ళిపోయాడు కాబట్టి మరి దేవుని యందు విశ్వాసం కోల్పోయినట్ల. అంతగా మరి జైలుకి వెళ్ళినాను, మరి అది ఎందు మరి ఏది కూడా చింతించాడో లేదో తెలియదు, కానీ అక్కడ కూడా ఎంత విశ్వాసపాత్రుడుగా ఆ జైల్లో పనిచేసినప్పుడు జైలు పైన అధికారిగా ఆ జైలు నిర్వహణకు అతను ప్రముఖ పాత్ర ఇచ్చినప్పుడు ఆ జైలుకే వచ్చిన పానదాయకుడు, భక్షదాయకుడు, రాజు యొక్క ఆగ్రహాన్ని బట్టి అక్కడికి వచ్చిన వాళ్ళు ఇతను కళల భావం చెప్పుకెళ్తున్న విషయం మరి రాజుకు ఒక కళ చెప్పే విషయంలో చెప్పి రాజాస్థానానికి తీసుకెళ్ళినప్పుడు రాజు ఇతని పరీక్షించి ఇతని కళల భావం చూసి మరి దేవుని మనుషులకు ఉండే కన్నా దేవదూతల ఆత్మ ఇతనికి ఉంది కాబట్టి ఇతను ఎంతో ప్రయోజకుడు అవుతాడని యేసేపు ఏం చెప్తాడు? కరువు కాటకాలు వస్తున్న విషయాన్ని చెప్పినప్పుడు అతను అక్కడ మరి అధికారిగా నియమించాడు. అటువంటి ప్రధానిగా ఎదగటానికి యేసేపు మరి ఆ కొంతకాలము మరి కష్టమైనను కొంతకాలం ఇబ్బంది అయినను అది భరించి మరి అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ హెచ్చించబడి ప్రధానిగా ఎదిగాడు. ప్రధానిగా ఎదిగినప్పుడు తిరిగి అన్నదమ్ములు వచ్చినప్పుడు వారందరిని చూసినప్పుడు మరి వాళ్ళపైన ఏం చేయాలి? వాళ్ళందరూ అంత మోసంతో అతన్ని అక్కడ వేశారు. మరి అటువంటి సమయంలో కూడా వారిని కలిసినప్పుడు ఏం చెప్పాడు? దేవుడే నాకు మీకన్నా ముందు నన్ను ఇక్కడ పంపించాడు. ఈ కరువు వస్తుంది కాబట్టి ఆయన తన ప్రణాళికతో ఇక్కడ పంపించాడు. ఈ కార్యము దేవుని వల్ల జరిగింది కానీ మీ వలన జరిగింది కాదని చెప్పగలిగిన గొప్ప మనసు ఎక్కడ ఉంటుంది? యథార్థమైన హృదయం కలిగిన యేసేపుకు ఉంటుంది. యేసేపు ఆ రీతిగా చెప్పగలిగాడంటే మరి దేవుని యొక్క మరి ఆత్మ కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క మనసు కలిగి ఉన్నప్పుడు ఆ రీతిగా చెప్పగలుగుతాడు. కాబట్టి ఇక్కడ దేవునికి విరుద్ధముగా చేయవలసిన కార్యం చేయగలిగిన పరిస్థితులు చేసే సమయం వచ్చినప్పుడు ఏది మనల్ని అడ్డుకుంటుంది? మన యథార్థత అడ్డుకుంటుంది. కాబట్టి యథార్థముగా జీవించినప్పుడు దేవుని యందు నిలిచి నీతిమత్వంగా జీవించడం అంటే యథార్థముగా జీవించడం. యథార్థముగా జీవించేదే నీ జీవితంలో శోధన నుంచి పడకుండా కాపాడుతుంది, నువ్వు పాపం చేయకుండా కాపాడుతుంది. కాబట్టి మన జీవితంలో మనం ముందుగా పాపం చేసామనో, పాపం చేస్తున్నామనో, లేకపోతే పాపములు పడిపోతున్నామనో, ఈ రీతిగా మనము మరి శోధనలో లేకపోతే వేదనలో లేకపోతే మనం పాపం చేస్తున్నామనే ఆందోళన మరి జీవిస్తున్నాం. అయితే ఇటువంటి రాకుండా మరి ఇటువంటి పరిస్థితులు రాకుండా దేవుడే అడ్డగించే గొప్ప క్రియలు ఇద్దరిలో చూసాం. మరి ఇక్కడ అబీమెలెకుకి మరి అబ్రహామే తీసుకొచ్చి చెప్పాడు నా చెల్లెలు కాబట్టి అబ్రహాం ఆయనకి ఏమీ వాళ్ళేమో ప్రలోభ పెట్టలే, అవకాశం గురించి ఎదురు చూడలే, అవకాశం వచ్చిందని వెంటనే కూడా ఎటువంటి పాపానికి ఒడగట్లే. కాబట్టి యథార్థ హృదయంతో ఉన్నవాళ్ళు మరి ఎట్లా ఉంటారని చెప్పబడుతుంది ఇక్కడ. ఎట్లా? వాళ్ళు వచ్చారు కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి ఏదో చేద్దామనే ఆతృతతో మరి ఎటువంటి క్రియ చేయకుండా యథార్థంతో నిలిచి ఉన్నాడు. ఒకవేళ అవకాశం తనకు అనుకూలంగా వస్తుందో లేదో అని ఆ యథార్థత అతన్ని కాపాడగలిగి దేవునికి విరుద్ధముగా చేయకుండా మరి అబీమెలెకుని కాపాడినప్పుడు దేవుడు మరి ఎంతగానో దీవించే సమయం గడియలు మరి అక్కడికి వచ్చినాయి, ఆ రాజ్యానికి వచ్చినాయి. మరి ఇక్కడ కూడా ప్రలోభంలో పడిపోయినప్పుడు అక్కడ ఇంటి యజమాని భార్య మాట వినకపోతే తనకి ఎటువంటి పరిస్థితి వస్తే మరి మంచి పరిస్థితి రావు కదా. అప్పటి వరకు తను బానిసకు వచ్చాడు, ఏదో ఇక్కడ అధికారం వచ్చి నిర్వహిస్తున్నాడు, ఒక మంచి పరిస్థితిలో ఉన్నాడు. తన ఊరు కాదు, తన జనం కాదు, తనకు చెప్పేవాళ్ళు లేరు, తన గురించి మరి ఏది కూడా అడిగేవాళ్ళు లేరు. అటువంటి పరిస్థితిలో ఈమె యొక్క ప్రలోభానికి పడకుండా ఎదురు తిరిగితే ఎటువంటి శోధన వస్తుందో అయినను ఆ ప్రలోభానికన్నా యథార్థంగా ఉండటమే మంచిదని ఎంచుకున్నప్పుడు కొంతకాలము మరి శ్రమ వచ్చినను మరి ఎంతోగా హెచ్చించబడి మరి అత్యున్నత స్థితిలోకి వెళ్ళగలిగాడు. అంతేకాకుండా తన అదమ్ములు వచ్చినప్పుడు కూడా వారు చేసిన మోసం, వారు చేసిన ద్రోహాన్ని కాకుండా మరి దేవుడే మీ గురించో మన గురించో ముందుగా పంపించాడని చెప్పగలిగిన గొప్ప మనసు యథార్థ హృదయం కలిగిన వాళ్ళకు. ఈ రీతిగా మనము చేసే క్రియలు మన యథార్థతను బట్టి మనము పాపం చేయకుండా, పాపం పడిపోకుండా కాపాడే సంఘటనలు మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, నా మట్టుకు నేను మరి ఎక్కువ ఆసక్తితో మీ నిమిత్తము ప్రార్థన చేసేదను, ఆయన శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతను, లేని ఎడల నేను యెహోవా దృష్టికి పాపి నవ్వుదును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరు నాశనం అవ్వదురు. ఇది
సమూయేలు ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేల్ జనాంగానికి. ఇశ్రాయేల్ జనాంగము సమూయేలు మరి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు మరి అనేక యుద్ధాలలో గెలుస్తూ వస్తూ ఉన్నారు, రాజులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. వీళ్ళని నడిపించేవారు దేవుని మాటానుసారము, దేవుని ఆజ్ఞానుసారము, దేవుని ప్రవచనంతో మరి ప్రవక్తలు, న్యాయాధిపతులు సమక్షంలో వీళ్ళు వెళ్తున్నారు. అంటే వీళ్ళకి రాజు లేడు, అవసరం లేదు, దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని జనాంగం ఆయన ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. అప్పటి వరకు వచ్చి అనేక మరి పట్టణాల్లో వాళ్ళు జయాన్ని పొందుతూ కానాను దేశంలో మరి ఇంతగా వచ్చిన ఇశ్రాయేలీలు చివరికి రాజు కావాలని కోరుకున్నారు. ఎందుకని అక్కడ సమూయేలు కొడుకులు మరి అంతగా దేవుని యందు నిలిచిన వారు కాదు. మరి అప్పటికి అనేక మంది రాజులతో యుద్ధం చేసినప్పుడు వీడు కూడా రాజు ఉంటే మంచిది, ఎప్పటికప్పుడు దేవుని అడగటం ఎందుకు, ఇక్కడ అనుకూలంగా మరి వీళ్ళకి అందుబాటులో రాజు ఉంటే మంచిది. అంటే నీకు అందుబాటులో రాజు ఉన్నాడు, కానీ నీ విషయాన్ని విని నీకు సహాయం చేయగలిగిన మరి గొప్ప దేవుడు తన ప్రవక్తలను, న్యాయపతులను పెట్టాడు. ఇవన్నీ తెలుసు. వీటన్నిటిని గురించి వీరు ఎంతగానో మరి దీవించబడ్డారు, నడిపించబడ్డారు, అనేక శోధన నుంచి కాపాడబడ్డారు. అయినను రాజు కావాలని కోరినప్పుడు సమూయేలు చెప్తాడు, మీకు ఎందుకు దేవుడు నడిపిస్తున్నాడు కదంటే, లేదు మాకు రాజు కావాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు చెప్తాడు. వాళ్ళకి రాజు కావాలని కోరుకున్నప్పుడు రాజు ఇద్దాం, ఎందుకంటే వారు ఎన్ని చేసినా విననల్లని జనాంగం ఒకటి. రెండు, వారు ఎప్పటికప్పుడు కూడా మరి వాళ్ళు ఎప్పటికప్పుడు దివ్యమనస్కులు, అంటే ఇది చేస్తే మంచిది అనుకుంటారు, మరి ఇంకోటి కోరుతూ ఉంటారు. కాబట్టి నీవు వాళ్ళకి అడిగినట్లుగా రాజును అభిషేకించమంటాడు. అదేంటి దేవా, వీళ్ళు నీకు విరుద్ధంగా నాకు విరుద్ధంగా చేస్తున్నారంటే, నీకు విరుద్ధంగా నాకు విరుద్ధంగా చేసినా ఆ రాజుని తెలుసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఆయనకు అన్నీ చేసినప్పుడు అతను ఏం చెప్తే అది చేయాలి. అటువంటి అన్నీ కూడా వీళ్ళకి అటువంటి మరి అవసరం లేదనుకున్నాను, కానీ వీళ్ళు అడిగారు, అడిగింది చేసేయి అన్నప్పుడు ఎంతో మనస్తాపం చెంది అప్పుడు మరి ఆ విషయంలో దేవుని చేత మరి అయితే దేవుడు సమూయేలుకి సౌలుని అభిషేకించి రాజుగా చేయమనే విషయాలన్నీ చెప్పినప్పుడు ఎంతగానో మనస్తాపం చెంది వాళ్ళందరిపైన ఎంతో ఉగ్రంగా ఉండే పరిస్థితి. అంటే అప్పటి వరకు సమూయేలు వారిని అనేక విషయాల్లో కాపాడుతూ ఎప్పటికప్పుడు దేవుని ప్రవచనంతో ముందుకు నడిపిస్తూ యుద్ధాల్లో గెలుస్తూ వస్తున్న వీళ్ళు ఇంకా మరి దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయి చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు రాజు కావాలని కోరుకుంటున్నారని ఎన్ని తలంపులు ఉన్నను, మరి వారిపైన ఎంత అభియోగం చేయాల్సిన పరిస్థితి వచ్చినాను దేవుని సన్నిధిలో కూడా చెప్పినా మరి దేవుని మాట చిత్తానుసారము వాళ్ళకి రాజుగా అభిషేకించి మరి ఏం చేయాలి? అప్పటి వరకు నడిపించిన సమూయేలు మాకొద్దు రాజు కావాలంటే వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళని విడనాడాలి, లేకపోతే వారికి దూరంగా వాళ్ళని మరి దేవుని సన్నిధిలో వారి పట్ల ద్వేషభావం కలిగి ఉంటాడు, కానీ ప్రేమభావం కలిగి ఉంటాడా? కానీ సమూయేలు దేవుణ్ణి అడిగి వాళ్ళకి రాజుగా నియమించిన ఆ సందర్భంలో సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం చూస్తే, సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకు సమూయేలుకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లని, రాజు నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసేది, కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించము. అప్పుడు సమూయేలు అంతటా, మీరు భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, ఆయనను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయన సేవించుడి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనుని ఆయన విడనాడు వాడు కాడు. నా మట్టుకు నేను మరి ఎక్కువ ఆసక్తితో మీ నిమిత్తము ప్రార్థన చేసేదను. ఆయన శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును. లేని ఎడల నేను యెహోవా దృష్టికి పాపినవుదును. ఈ రీతిగా సమూయేలు వారందరూ వచ్చి మేము చేసింది పాపమేమన్నప్పుడు, మీరు పాపం చేయలేదు, చేశారు, దేవుని ఉగ్రత ఉంది, అయితే దేవుడు మీకు అది అనుగ్రహిస్తున్నాడు, కాబట్టి ఆయన విసర్జించకుండా ఉండండి, ఆయనే ఎందుకు విశ్వాసం ఉంచండి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు రీతిగా మీరు ఉన్నప్పుడు మీకు మంచి మార్గం చూపిస్తాను, అంటే శ్రేష్టమైన మార్గం చెప్తాను, దాన్ని బట్టి మీరు అనుసరించండి, దేవుని కృపను పొందండి. ఈ రీతిగా మీ గురించి నేను ఒకవేళ ప్రార్థన చేయకపోతే నేను దేవునికి విరుద్ధముగా పాపం చేసిన వాడిని అవుతాను. అంటే దేవుని విరుద్ధముగా పాపం చేయటం ఏంటి? వాళ్ళకి వచ్చినప్పుడు మరి అడిగారు, మరి రాజు వద్దన చేశాడు, ప్రార్థన చేశాడు, దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. వారు వచ్చి వాళ్ళు తప్పు అన్నారు, అయినను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని వారు ఎంత ధిక్కరించినను, వారు విరోధముగా ఎన్నో యోచనలు చేసినా అడిగినా మరి అవన్నీ కూడా వాళ్ళు అడిగిన రీతిగా జరగటానికి దేవుడిని అడిగాడు. ఆ తర్వాత కూడా ప్రార్థన చేశాడు, ఏమని? దేవా వీళ్ళని సరైన రీతిలో ఉండమని ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు. మీకు విరోధముగా అంటే నేను ప్రార్థన చేయకపోతే నేను దేవుని ఎదుట పాపం చేసిన వాడిని అవుతాను. కాబట్టి దేవుని ఎదుట పాపం చేయటం అంటే ఏంటి?
సమూయేలు వారిని మరి అప్పటి వరకు న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకుడిగా ఆదరించిన వాడు, అనేక విషయాల్లో వాళ్ళని గద్దిస్తూ సరి చేస్తూ వెళ్ళినవాడు. వారు ఇప్పుడు ధిక్కరించినను వారి పట్ల తన మరి దేవుని యొక్క కృపను పొందే రీతిగా, లేకపోతే దేవుని యొక్క నడిపింపు ఉండే రీతిగా వాళ్ళకి అనేక విషయాల్లో బోధపరుస్తూ వారి నిమిత్తము దేవుని సన్నిధిలో మొరపెడుతూ మరి అటువంటి ప్రార్థన చేయకపోతే నేను పాపినవుతాను. కాబట్టి పాపం అనేది ఏంటి? మనం చేస్తూ అనేకమైన పాపక్రియలని కాదు, దేవునికి విరుద్ధముగా, అంటే మనం మరి దేవునికి విరుద్ధంగా వీళ్ళందరూ కూడా మరి సరైన రీతిలో ఉండాలని కోరుకొనుచు వాళ్ళ పట్ల చేస్తూ వారి గురించి ప్రార్థన చేయటం, అది చేయకపోతే నేను దేవునికి విరుద్ధమైన క్రియ చేసిన వాడిని. అంటే దేవునికి విరుద్ధమైన క్రియ అంటే ఏదో అపరాధం చేయటం అని కాదు. నువ్వు చేయవలసిన క్రియ, నువ్వు యాజకుడుగా వారిని ఆదరించాలి, యాజకుడిగా వారి సరైన మార్గంలో పెట్టాలి. మరి నీకున్న అనుకూల పరిస్థితుల్లో వాళ్ళని నడిపించావు, ఇప్పుడు వాళ్ళు వద్దు రాజును కావాలనుకున్నా కూడా వారి పట్ల నీ యొక్క ఆదరణకరమైన ప్రార్థన ఇవన్నీ ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఇది చేయకపోతే నేను దేవునికి విరుద్ధమైన కార్యం చేసిన అవుతాను. కాబట్టి ఇక్కడ ఈ 3 సంఘటనలు మనం చూస్తే దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయకుండా ఉండాలంటే ఎటువంటి మనసు కలిగి ఉండాలి? సత్క్రియలు చేసే మనసు కలిగి ఉండాలి. అంటే మంచి క్రియలు చేసే మనసు, యథార్థమైన హృదయం కలిగి ఉన్నప్పుడు మరి దేవునికి విరుద్ధంగా ఉన్న వారిని కూడా వారి అభిష్టానికి ఏది చేసినా తర్వాత వారి దేవుని వాక్యం చెప్పి దేవుని నడిపిస్తూ వారిని దేవుని నిలిచే రీతిగా చేయటం అంటే యథార్థం. వారు దేవునికి విరుద్ధం ఉన్నారు కాబట్టి దేవా వీరి పట్ల నీకు దయచేయొద్దని చెప్పలా. అదే దేవుని యందు నిలిచి యథార్థంగా ఉన్న వాళ్ళకి మరి ఎటువంటి శోధనలో పడకుండా, ఎటువంటి పాపం లేకుండా దేవుడు కాపాడతాడు. పాపాలను పడకుండా దేవుడు కాపాడాడు. కాబట్టి సమూయేలు తర్వాత కాలంలో కూడా ఎంతో గొప్పగా జీవించగలిగాడు, దేవుని నిలిచి ఉన్నాడు. అంతేకాదు ఆ ప్రజల పట్ల కూడా దేవునికి సరైన విజ్ఞతతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి చేయకపోతే దేవునికి విరుద్ధమైన క్రియ చేసినట్లే. మరి మొదటగా మనం చూసాం కదా, అవకాశం ఉండి అభిమేలెకు అన్ని విషయాలు ఉన్నాను, స్వార్థంతో కాకుండా యథార్థతతో ప్రవర్తించినందుకు అతనికి మరి శాపము కన్నా దీవెనకరమైన పరిస్థితుల రాజ్యంలో వచ్చినాయి. అంటే యథార్థమైన హృదయము దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయదు. అంటే మనం పాపం చేయకుండా దేవుడు కూడా మనల్ని అడ్డగిస్తాడు. అంటే మనం పాపంలో పడకుండా దేవుడు కాపాడుతాడు. మరి యోసేపు విషయంలో కూడా మరి ఎంతగానో అన్ని అనుకూల పరిస్థితులు వచ్చేసినాయి. మరి ఎటువంటి దీనస్థితి నుంచి ఎదిగాడు. మరి అక్కడ మరి యజమాని భార్య తనకి అనుకూలంగా అన్ని విషయాలు చేయగలుగుతుంది, లేతే శోధనలో పడతాడు. అయినను యథార్థ హృదయంగా ప్రవర్తించినందుకు ప్రధానిగా దేవుడు నిర్ణయించాడు. అంతేకాకుండా దేవునికి విరుద్ధమైన క్రియ చేయకుండా యోసేపుని దేవుడు కాపాడాడు. కాబట్టి యథార్థమైన హృదయంతో ఉన్నప్పుడు మనం చేయవలసిన క్రియలేంటి? సమూయేలు ఏ రీతిగా ప్రార్థన చేశాడో, ఇతరులు దేవుని వీడి మనల్ని ధిక్కరించి శోధనకరమైన పరిస్థితులను వారిని సరిచేస్తూ వారి విషయంలో దేవుని కృప పొందే రీతిగా వారికి చెప్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయటం. మరి అది చేయకపోతే దేవునికి విరుద్ధమైన మరి శోధన పడకుండా కాపాడగలగటమే కాదు, దేవుని బిడ్డలను నడిపించేవాడిగా ఎదిగాడు. మరి అవకాశాన్ని స్వార్థంగా వాడుకుంటాకో లేదా ఇంకోటి కాకుండా యథార్థంగా ఉన్న దాన్ని బట్టి అతను శోధనలో పడకుండా, పాపంలో పడకుండా, దేవునికి విరుద్ధమైన క్రియలు చేయకుండా దేవుడు కాపాడాడు. అంతేకాదు మరి అబీమెలెకు రాజ్యాన్ని దేవుడు ఎంతగా దీవించాడు. మరి యోసేపు విషయంలో కూడా అదే యథార్థతను బట్టి అవకాశాన్ని మరి ఆ రీతిగా దేవుడు కాపాడాడు, ఆ రీతిగా నడిపించాడు. కాబట్టి మనకి మన యొక్క క్రియలు చేసే యథార్థమైన హృదయంతో ఉండాలి. యథార్థమైన హృదయమే నీతిమంతులుగా జీవించడానికి పునాది. కాబట్టి యథార్థమైన హృదయంతో మనం ఉన్నప్పుడు శోధనలు మనకి రావు. వచ్చినను మనము కాదు, దేవుడే వాటిని మనకి రాకుండా ఆటంకపరిచే గొప్ప సంఘటన ఇప్పుడు మనం విన్నాం. కాబట్టి మనము మన యొక్క మరి చేస్తున్న క్రియలలో శోధనలో పాపంలో భయపడుతున్నాం. కానీ మనం యథార్థమైన హృదయంతో ఉంటే మనము పాపము చేయకుండా, మనం నమ్మిన దేవుడు, మనం విశ్వసించిన దేవుడు, మనం ఎవరి నిమిత్తమై నిలిచి ఉన్నామో ఆ దేవుడే మనకు శోధన నుంచి అడ్డంకులు కల్పించి శోధనలు పడకుండా, పాపంలో పడకుండా కాపాడుతాడు. కాబట్టి పాపము మనని ఎలనీయడు, పాపం మన దగ్గరికి రానియడు. మన యొక్క నీతి కార్యాలు దేవుని యందు నిలిచినప్పుడు మన యొక్క నీతిమత్వం మరింతగా ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి మన యొక్క నీతిమత్వం యథార్థతే మనల్ని కాపాడుతూ ముందుకు నడిపిస్తూ గొప్ప క్రియలు మనలో జరగాలంటే, దేవుని ప్రణాళిక జరగాలంటే అక్కడ అబీమెలెకు మరి ఆ యొక్క రాజ్యంలో వారందరూ కూడా సంతతి లేకుండా వాళ్ళకి సంతానం దయచేశాడు. మరి ఆ యోసేపు విషయంలో కూడా బానిసగా వెళ్ళిన వాడిని ప్రధానిగా చేయగలిగాడు. సమూయేలు కూడా గొప్ప ప్రవక్తగా తన యొక్క అప్పటి వరకు ఆదరించిన బిడ్డలు ధిక్కరించినను వారిని సరిచేసి దేవుని బిడ్డలుగా నిలిపి
తన యొక్క యథార్థత నిలబెట్టుకున్నాడు కాబట్టి గొప్ప ప్రవక్తగా ఎదగలిగాడు. కాబట్టి దేవుని యథార్థత కలిగి ఉన్నప్పుడు మన యొక్క క్రియలు, మనం చేయబోయే సమస్యల్లో పరిస్థితుల్లో ఏమైనా దేవునికి విరుద్ధమైన చేస్తుంటే మనమే అడ్డగించాల్సిన అవసరం లేదు. దేవుడే వాటిని తొలగించి మన నీతిమత్వాన్ని బలపరిచే గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి యథార్థమైనగా మనం జీవించినప్పుడు దేవుని యందు మనం నిలిచి ఉంటాము, శోధనల నుంచి కాపాడగలుగుతాము. దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయకుండా, పాపంలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుకునే గొప్ప ప్రేమ స్వరూపి మనకు ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుని ప్రేమను పొందే రీతిగా మనం అందరము ఉండాలిపోతుంది. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడు యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడి సజీవులు లెక్కలుంచిన దేవా, యథార్థముగా జీవించటం వలన అనేక శోధన నుంచి కాపాడబడతాం. మా యథార్థతే మమ్మల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది. శోధనలో పడకుండా, పాపంలో పడకుండా నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు తండ్రి. సమయంలో జీవితంలో మరి ఎన్ని చేసినానో, వారి విరుద్ధంగా ఉన్నాను, వారి పట్ల మరి నీ సన్నిధిలో మొరపెట్టి వారిని సక్రమ రీతిలో నడిపించి తన యథార్థతను బట్టి నీ సన్నిధిలో చేసిన దాన్ని బట్టి సమయంలో అంతగా దీవించబడి ఆశీర్వదించబడి గొప్ప ప్రవక్త ఎదిగాడు తండ్రి. మరి అదే రీతిగానే యేసేపు విషయంలో చూసాము. మరి యేసేపు మరి బానిసగా వచ్చి కూడా యథార్థమైన ప్రవర్తనతో ప్రధానిగా ఎదిగి మరి తన ప్రజల్ని కూడా మరి ఆదరించగలిగిన గొప్ప మరి ప్రధానిగా ఎదగటానికి నీ కృప రీతిగా చూపించావు తండ్రి. మరి అబ్రహాం విషయంలో కూడా మరి ఆ శోధనలో పడినప్పుడు, సమస్యలో పడినప్పుడు అభిమేలెకు కొన్న యథార్థతను బట్టి ఎవరికి కూడా శోధనలో, సమస్యల్లో రాకుండా, మరి వారి పైన ఎటువంటి అపరాధం కలగకుండా నీ యొక్క కృపను నడిపించిన దేవా, యథార్థ హృదయులకు నీవే తోడుగుండి వారి శోధనలో పడకుండాను, పాపం రాకుండాను కాపాడుతావని నీ వాక్యం ద్వారా సెలవిచ్చిన దాన్ని బట్టి మేము మా జీవితాలని భద్రపరచుకొని మా యథార్థతను బట్టి శోధనలను, సమస్యలు పడకుండా నీ కృపలో ఎదుగుతే నీ బిడ్డలుగా మా శోధన రానియకుండా కాపాడే దేవుడుగా నీ ఉంటాని వాగ్దానం చేసినది మా జీవితాలు నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.